సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద ఈ జంట గురించి మనం ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఆసక్తికర విషయాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. 1976 నుంచి 1986 వరకు మెయిన్ తర్వాత సినిమాలు కూడా నటించారనుకోండి. మెయిన్ ఈ 10 yearsలో వాళ్ళు సినిమాలు దాదాపు 90% పైగా స్ట్రైక్ రేట్, విజయ శాతం ఉంది. అలాగే వీళ్ళిద్దరూ కూడా నటించినటువంటి సినిమాలు కూడా కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. క్రైమ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఆ రోజుల్లో దర్శక నిర్మాతలు ఎవరైనా సరే ఒక జంట బాగుంది, ఈ సినిమాకి కావాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉండేదంటే సూపర్ స్టార్ కృష్ణకు ఉండేది, జయప్రదకు ఉండేది. అయితే వీళ్ళిద్దరూ అసలు కాంబినేషన్ ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళు సినిమాల్లోకి మొట్టమొదటి ఎలా ప్రవేశించారు అనుకుంటే చాలా విచిత్రంగా ఉంటుందండి ఈ సంఘటన. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఒకే రక్తం అని చెప్పేసి ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. దాంట్లో హీరోయిన్ ఎవరంటే జయప్రద. రెబల్ స్టార్ కృష్ణరాజుకి జయప్రదను చూసిన తర్వాత అంత మనసుకి నచ్చలేదు. ఈవిడేంటి చాలా పీలగా ఉంది, పేలవంగా ఉంది, నాలాంటి భారీ పర్సనాలిటీకి అమ్మాయి ఏం సరిపోతుంది, అసలు ఈ అమ్మాయి హీరోయిన్గా పనికొస్తుందా రాదా, ఈ డౌట్స్ అన్నీ ఉండి ఆయన కృష్ణకి కబురు చేశారు ఒకసారి వచ్చి చూడమని చెప్పి. సరే, కృష్ణ యథాలాపంగా షూటింగ్కి వచ్చారు. జయప్రదను చూశారు. చూసి ఒక్కసారి అబాకైపోయారు. ఏమిటి అందాలు రాసి ఇంత గొప్పగా ఉంది అని చెప్పేసి రెబల్ స్టార్ కృష్ణరాజుతో చెప్పారు. కృష్ణరాజు, నువ్వు అదృష్టవంతుడయ్యా, ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, అమ్మాయి కూడా చాలా బాగుంది అని చెప్పి కితాబు ఇవ్వడంతో ఆ ధైర్యంతో కృష్ణరాజు ఆ సినిమాలో హీరోయిన్ కింద జయప్రదని యాక్సెప్ట్ చేశారు.